నమస్తే, నేను మీ యాంకర్ హరిత. విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఎలా? విశ్వంతో కనెక్ట్ అయి సక్సెస్ సాధించిన సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నారా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఎలా? అవ్వడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. అయితే యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడం, ఓకే, ఎప్పుడైతే ఎవరైతే ప్రశాంతమైన మనసు ఉంటుందో వాళ్ళు ఫాస్ట్ కనెక్ట్ అవుతారు. ఇంకొకటి, ఎవరైతే సెల్ఫ్ లవ్తో ఎవరైతే ఎక్కువగా ఉంటారో వారు ఫాస్ట్ కనెక్ట్ అవుతారు. మీరు ఇందాక సెలబ్రిటీ అన్నారు కదా, ఫస్ట్ తెలుగు నేషనల్ అవార్డు విన్నారు ఎవరండి హరిత గారు? అల్లు అర్జున్ గారే. ఎస్, అవునండి, అల్లు అర్జున్ గారు. మీరు చూడండి, గంగోత్రి సినిమా నుంచి పుష్ప 2 సినిమా వరకు ఎంత చేంజ్ వచ్చిందండి. చాలా చేంజెస్ కనిపిస్తాయి. చూడండి, ఎందుకు అంత చేంజ్ అంటే ఎప్పటికప్పుడు తను మార్చుకుంటాడు అల్లు అర్జున్ గారు. డ్యాన్స్లో మార్చుకుంటారు, డైలాగ్ డెలివరీలో మార్చుకుంటారు. ఓకే, మొత్తం ఎలా అంటే వారిని ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారు. సెల్ఫ్ లవ్ ఎక్కువగా ఉంటుందండి. ఎవరైతే వారిని వారు ఎక్కువ ఇష్టపడతారో ప్రపంచంలో అందరూ ఇష్టపడుతుంటారండి. ఎవరైతే వాళ్ళు విమర్శించుకుంటూ నా దగ్గర ఇది లేదు అది లేదని బాధపడుతుంటారో వాళ్ళు ఎవరు ఇష్టపడరు. ఇక్కడ మనీ కూడా రావాలి అన్నా కూడా విశ్వంతో కనెక్ట్ అవ్వడం అంటే ఫస్ట్ ఎవరిని వారు ఇష్టపడాలండి. ఇక్కడ అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళు ఇష్టపడడంతో పాటుగా సరెండర్, అంటే యూనివర్స్కి సరెండర్ అయి ఉంటారండి. ఎప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే పట్టుకోవడం కంటే కూడా వదలడం నేర్చుకున్నా అని అన్నారు. అంటే పట్టుకోవడం అంటే వదలడం అంటే ఏంటంటే సరెండరింగ్ టు ద నేచర్, అంటే యూనివర్స్కి వదిలేశారు. సో ఎప్పుడైతే యూనివర్స్కి అలా పూర్తిగా వదిలేసి సరెండర్ అవుతుంటారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతుంటారు. చిన్నప్పుడు మనం చూడండి, మనం చదువుకునేటప్పుడు స్కూల్ ఫీ గురించి ఏ రోజు టెన్షన్ తీసుకోరండి. ఎందుకంటే అవంతా వచ్చి పేరెంట్స్ చెప్పేస్తారు, వాళ్ళు రిలాక్స్గా ఆడుకుంటారు చిన్నపిల్లలు. సేమ్ లైక్ దట్ పెద్ద పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారు. అలా కాకుండా ఎవరైతే యూనివర్స్కు సరెండర్ అయ్యి యూనివర్స్కి అప్పచెప్తారో వాళ్ళు చాలా రిలాక్స్గా ఉంటారు. మీరు చూడండి, అల్లు అర్జున్ చాలా రిలాక్స్గా ఉంటాడు, చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు. మీరు చూడండి, డాన్స్లో చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అంటే విశ్వంతో కనెక్ట్ అవ్వడం వల్ల ఆయన ఇంత సక్సెస్ సాధించారు అయ్యారండి. యూనివర్స్ కనెక్ట్ అయ్యారు. యూనివర్స్ తో కనెక్ట్ అయిన వాళ్ళకు సెల్ఫ్ లవ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. అంటే అందరిని ఆకర్షించుకుంటారు. వారు డాన్స్ల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, పాటల ద్వారా కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఏం చేసినా కూడా అందరు ఇష్టపడుతుంటారు వారిని. సో ఎవరైతే అలా ఉంటారంటే, ఎవరైతే సెల్ఫ్ లవ్ తో పాటు హై ఎనర్జీగా ఉంటారంటే డాన్స్ లో కూడా హై ఎనర్జీ. మన సబ్జెక్ట్ మొత్తం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది మొత్తం కూడా ఎనర్జీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఎనర్జీ ఇస్ వైబ్రేటింగ్ అని హరిత ఏంటండి, శక్తి అనేది వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయిన దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ, ఓకే, మన జీవితంలో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు అది మన జీవితంలోకి రాబడుతుంది. ఏదైనా సరే కావచ్చు మీకు, ఓకే, కొంతమందికి ఉద్యోగం కావచ్చు, కొంతమందికి బిజినెస్లో గ్రోత్ కావచ్చు, కొంతమందికి ఎదుటి వ్యక్తి నుంచి మనీ ఇవ్వట్లేదు, వారి నుంచి రావాలి. అది రావడం కోసం చాలా మంది ఏం చేస్తారంటే వర్రీ అవ్వకుంటూ వారే లోపం అనుకుంటారు. లేదండి, ఇక్కడే ఉంటుంది మొత్తం మ్యాగ్నెటిక్ పవర్. ఎప్పుడైతే మన లోపల హై ఎనర్జీ ఉంటుందో మన థాట్ పవర్ ఉంటుంది. మన థాట్ పవర్ ద్వారా వాళ్ళకు రావాల్సిన అమౌంట్ వారికి అంది మీకు వచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. కొంతమంది అడుగుతారు వారికి ఎట్లా ఇచ్చేయాలి వర్రీ అవుతుంటారు. వర్రీ అని టెన్షన్ పడితే ఉన్న ఎనర్జీ పోద్దండి. ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ ఒక మనిషి తత్వం ఎలా ఉండాలంటారు? మనిషి తత్వం ఎలా ఉండాలి? స్థితప్రజ్ఞ కలిగి ఉండాలి. అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోనివాడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా రెండింటి సమానంగా స్థితిలో చూస్తూ యూనివర్స్కి పైన సరెండర్ అవుతూ పరిపూర్ణంగా ఒక విశ్వసించాలి నాకు మంచి జరుగుతుంది అని పాజిటివ్ థింకింగ్. అంటే సింపుల్ చెప్పాలంటే PPHని మెయింటైన్ చేయాలి. అందరూ కూడా ఒకసారి చాట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో PPH అని అంటే చేయండి. PPH అంటే ఫస్ట్ P అంటే పీస్ఫుల్ మైండ్, అంటే ప్రశాంతమైన మనసు. సెకండ్ P ఏంటంటే పాజిటివ్ థాట్స్, సానుకూలమైన ఆలోచన. థర్డ్ H హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్, అంటే ఆనందకరమైన భావనలు. ఇలా ఉండాలి ఒక మనిషి అనే వ్యక్తి. అలా ఉండడం వల్ల ఏమవుతాయంటే ఉంటాయండి. చూడండి, సముద్రంలో అలలు అవుతాయండి హరిత గారు చెప్పండి. అలలు మనిషికి వచ్చే ఛాలెంజింగ్స్ ఆగవండి, కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి. బట్ ఎన్ని వచ్చినా సరే నేను తట్టుకోగలను, నేను నిలబడగలను అని ఎవరైతే అనుకుంటారో వారు సక్సెస్ అవుతారు. లేదనుకోండి, చిన్న చిన్న వాటికి ఏమవుతారంటే డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్, వదిలేస్తారు. వదిలేసిన వాడు ఎప్పుడు విజేత కాడండి. అంటే ఓడిపోయినా విడవద్దా? విడవలసిన అవసరం లేదండి. చూడండి, నది సముద్రాన్ని దాటే క్రమంలో రకరకాల రాళ్ళు, రప్పలు, కోనలు, కోయలు అన్ని దాటుకుంటూ వెళ్తుంటుంది. వాడి సముద్రాన్ని చేరుతుంది. అలాగే ఆర్థిక లక్ష్యాలను నేర్చుకున్నప్పుడు, అంటే ఆర్థిక లక్ష్యాలు ఏదైతే మీరు పెట్టుకుంటారో అదొక సముద్రం అయితే మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ఉంది. ఒక బిజినెస్ లో లాస్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది, లాస్ వచ్చిన పాటు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకొని ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీరు. అంటే అలా మొత్తం టోటల్ చెప్పేది ఏంటంటే హరిత గారు, మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఎవరి మైండ్ సెట్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో వారి లైఫ్లో సక్సెస్ ఉంటుంది.
మైండ్ సెట్ వీక్ గా ఉన్న పర్సన్స్ ఏది సాధించలేడండి. మీరు చూడండి పుష్ప 2 సినిమాలు కావచ్చు, పుష్ప 1 కావచ్చు, అల్లు అర్జున్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుందండి. ఎందరో విమర్శిస్తారండి. ఓకే, బట్ ఎన్ని విమర్శించినా కూడా ఒక్క మాట కూడా అనడండి. ఓకే, తన యొక్క స్టైల్, తనకు ఏది కావాలో చేసి చూపిస్తాడు అంతే, మాటల ద్వారా ఏం చేయడు. అంటే ఇక్కడ కూడా నేను ఒకటే చెప్తున్నాను అండి, వీరి ద్వారా కానీ మనం నేర్చుకునేది ఏంటి అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, ఎన్ని వచ్చినా సరే వదలొద్దు, లక్ష్యం సాధించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నించిన వాడు ఎన్నడూ ఓడిపోడండి, నిరంతరం గెలుస్తూనే ఉంటాడు. అసలు ప్రయత్నించకుండా ఒకే ఆపేసిన వాడు ఎప్పుడు ఓడిపోయిన వాడితోనే సమానం. అంటే ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ నిరంతర సాధన చేసుకోవడం వల్ల మనం అనుకున్నటువంటి లక్ష్యాలు మనం చేరుకుంటామండి. ఒక మనిషి సక్సెస్ సాధించాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమవుతుందా? ఎస్, అది మీరు చేయగలరా? ఒక మనిషిని మార్చగలరా? ఎస్, మార్చగలుగుతాడు. అందుకోసమే ఈ సబ్జెక్టు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు తెలుగులో హైయెస్ట్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కనెక్ట్ చేయడం కూడా జరిగిందండి. సో దీనికోసం ఏం చేస్తాను, ఒక ఫ్రీ డెమో కూడా ఇస్తామండి. అంటే మీరు డైరెక్ట్ క్లాస్కి ఎప్పుడు తీసుకోమండి, ఎందుకంటే ఎన్నో హోప్స్తో వస్తుంటారు. ఒక వ్యక్తి రకరకాల హెల్త్ ఇష్యూస్, మనీ ఇష్యూ, రిలేషన్షిప్, కెరీర్ ఇష్యూతో వచ్చుంటారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయడం మాకు ఇష్టం ఉండదు. ముందు డెమో క్లాస్ వినమని చెప్తాం ఫస్ట్. ఆ డెమో క్లాస్ విన్న తర్వాత నచ్చితేనే మాతో పాటు జర్నీ చేయండి. మీకు నమ్మకం ఏర్పడి ఈ క్లాసెస్ వల్ల నేను బెటర్ అవుతాను, నా జీవితాన్ని నేను మార్చుకోగలను అనే నమ్మకం వాళ్ళకి ఏర్పడితే వాళ్ళు జాయిన్ అవ్వమని చెప్తానండి. సో దానికోసం ఏం చేస్తామంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, డెమో క్లాస్ వినాలని ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఎంతసేపు ఉంటుంది క్లాస్? ఎస్, డెమో క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. అది ఒక 2 to 3 hours ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు సాటర్డే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కనెక్ట్ చేసిన తర్వాత వారు డెమో క్లాస్ కనెక్ట్ చేసిన తర్వాత విన్న తర్వాత అసలైన సెషన్ 6 days ఉంటాయి. అంటే వాళ్ళు కంప్లీట్ ఒక అలవాట్లు అనేది మార్చుకోవాలండి. ఒక వ్యక్తి అలవాట్లు మార్చుకోనంత వరకు ఎలా ఉంటుంది జీవితం అలాగే ఉంటుంది. తన అలవాట్లను తను ఎప్పుడైతే మార్చుకోగలుగుతాడు అంటే నిరంతరం ధ్యానం చేయడం, విజువలైజేషన్ చేసుకోవడం, అదేవిధంగా గ్రాటిట్యూడ్ తెలియజేయడం, అఫర్మేషన్స్ రాయడం, ఇవన్నీ కూడా మన క్లాస్లో ఉంటాయి. దానితో పాటు ప్రతిరోజు కూడా కొత్త సబ్జెక్ట్ తీసుకొస్తున్నాం. అంటే ఇదివరకు ఏంటంటే కొత్త సబ్జెక్ట్ లేదు, ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ కూడా రావడం. అదే దాంతోపాటు ప్రతిరోజు కూడా టు డూ లిస్ట్ విజువలైజేషన్, అంటే ఈ రోజు ఏం చేస్తావు దాన్ని ముందుగానే ఊహించుకో విధానం ఉంది. అంటే ప్రతిరోజు కూడా వారు ఏ కార్యక్రమాలు చేస్తారో వాటిని క్రిస్టల్ క్లియర్గా విజువలైజేషన్ చేపిస్తాం. ఎప్పుడైతే విజువలైజేషన్ చేస్తామో పోస్ట్ పోన్మెంట్ రాదండి, లేజినెస్ ఉండదండి. ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటారు అంటే ఏ పనులు జరగాలనుకుంటా ఆ పనులు జరిగిపోతాయి. ఎప్పుడైతే పనులు జరిగిపోతే స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయండి. చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా అనుకున్న లక్ష్యాలను వారు చేరుకుంటారు. సో ఏదైనా సాధించడం మనిషి వల్ల సాధ్యమే అవుతుంది. అది మీకు తెలియకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, మీరు నేర్పిస్తామంటున్నారా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా కూల్ గా చెప్తున్నారు సార్. యాక్చువల్ గా నేను చాలా పొందాను, ఈ క్లాస్ కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్ గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెసెంట్ 8000 నుంచి 10,000 తీసింది. అంటే మంత్లీ దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్, నేను వర్కింగ్ యాజ్ ఆర్ఎంపీ. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.